హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో బనానా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. 100% హెల్తీ ఐస్ క్రీమ్ ఇది. చాలా బాగుంటుంది. కిడ్స్ ఫ్రెండ్లీ ఐస్ క్రీమ్ అనే చెప్తాను. ఇందులో నేను పాలు, కస్టర్డ్ పౌడర్, కార్న్ ఫ్లోర్ ఇవేమీ యాడ్ చేయలేదు. చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. ఎలా చేయాలో చూసేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి 10-15 వరకు బాదం పప్పుల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. లేదంటే 8 అవర్స్ గానీ సోక్ చేసుకోవాలి. బాదం పప్పులు నానాక పైన ఇలా స్కిన్ మొత్తం తీసేయాలి. ఇదే అన్నమాట బేసిక్ ఇంగ్రీడియంట్ అండ్ అలాగే టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు మిక్సర్ జార్లో బాదం పప్పులు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం డేట్స్ని యూజ్ చేస్తున్నాను. మధ్యలో ఉన్న సీడ్ తీసేసి ఇలా 2 వేస్తున్నా నేను. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఇంకో 2-3 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 2 బనానాస్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు బనానా పీసెస్ అన్ని హార్డ్గా అవుతాయి. ఇందులోకి నేను బనానాస్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇందులో బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రీజ్ చేసుకున్న బనానా పీసెస్ అన్నీ మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇందులో నేను షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు. డేట్స్తో ఉన్న షుగర్ ఇంకా బనానాలో ఉన్న షుగర్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకోవాలి. అండ్ అలాగే పైన మీ పిల్లలకి ఏ డ్రై ఫ్రూట్ అంటే ఇష్టమో దాన్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. క్యాష్యూస్ కానీ బాదం కానీ మీ ఇష్టం ఏదన్నా. నేను పిస్తా వేస్తున్నాను. మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని 4 to 5 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా పెట్టకండి, హార్డ్గా అయిపోతుంది. జస్ట్ థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసమే నేను 5 అవర్స్ మాత్రమే డీప్ ఫ్రీజ్లో పెట్టాను. ఇలా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇంత హెల్దీ, టేస్టీ అండ్ డిఫరెంట్ ఐస్ క్రీమ్ని మీ పిల్లలు కూడా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ట్రై చేస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.